మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నరసాపురంలో జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు షాక్ తగిలింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నియోజకవర్గ ప్రజలు ఆయన్ను నిలదీస్తున్నారు. ముండావారి గురువు గ్రామంలో డంపింగ్ యార్డు వద్దంటూ గతంలో నరసాపురం పార్టీ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు తీరుస్తారని ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 3 నెలలైనా హామీపై మాట్లాడకపోవడంతో మహిళలు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యాలయం ముందు మరోసారి నిరసన తెలిపారు. చూసుకుంటాడు ఏమంటే ఈ ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి దాని ప్రకారం ఆయన వచ్చిన తర్వాత మనం అందరం మాట్లాడి ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పోతురాజు అందిస్తారు. పోతురాజు చెప్పండి. ప్రధానంగా చూస్తే కనుక కూటమికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో క్షేత్రస్థాయిలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూడా అమలు చేయడంలో కూడా నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు కూడా వారిపై తిరగబడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక ఇదే రీతిలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేనకు సంబంధించిన ఎవరైతే మత్స్యకార సమాజ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బొమ్మిడి నాయకర్ కూడా ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో కూడా మండావారి గరువుకు సంబంధించినటువంటి గ్రామంలో తాము డంపింగ్ యార్డుకి సంబంధించి ఇబ్బంది పడుతున్నాము, తమకు డంపింగ్ యార్డు వద్దు అని చెప్పి తాము ఏర్పాటు చేయొద్దని చెప్పి కోరగా తాను ఆల్రెడీ 4 రోజుల్లోనే గవర్నమెంట్ అధికారం వచ్చిన 4 రోజుల్లోనే పూర్తి స్థాయిలో తమకు సంబంధించిన సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఎమ్మెల్యే నాయకర్ కూడా చెప్పారు. అప్పట్లో పూర్తిగా చూస్తే కనుక ప్రజలకు సంబంధించి ఇప్పుడు చూస్తే సబ్ కలెక్టర్ గానీ అధికార యంత్రాంగం కానీ అక్కడ సంబంధించినటువంటి ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేయడంతో పాటు డంపింగ్ యార్డుకి సంబంధించి పూర్తిగా అదే గ్రామంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడంతో ప్రజలు కూడా ఎవరైతే జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం పాటు అక్కడ ఉన్నటువంటి కార్యాలయం కూడా మూకుమ్మడిగా వచ్చినటువంటి గ్రామస్తులంతా కూడా పురుగుల మందు సీసాలతో కూడా తమకు ఇచ్చినటువంటి హామీని కూడా పూర్తిగా కూడా బొమ్మిడి నాయకర్ తొంగలో పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్య పరిష్కారం ఇస్తారని చెప్పి వెంటనే మాట మార్చారంటూ కూడా వారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక పురుగు మందు సీసాలతో కూడా పూర్తి స్థాయిలో నిరసన తెలపడంతో ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫోన్ ద్వారా వారితో మాట్లాడి పూర్తిగా కూడా తాను ఆల్రెడీ న్యాయం చేస్తానని చెప్పి సర్ది చెప్పడంతో కొంత ఉన్నటువంటి ఆందోళన కూడా వారైతే విరమించిన చేసే పరిస్థితి కూడా కనపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ పోతురాజు.